కోసిగిలో బుధవారం సిఐటియు రైతు సంఘాల ఆధ్వర్యంలో కార్మిక సమ్మె విజయవంతంగా జరిగింది. మార్కండేయ దేవాలయం నుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన బహిరంగ సభలో కార్మిక హక్కులపై నినాదాలు చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను నష్టపరిచే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయలు కనీస వేతనం, ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, రుణమాఫీ, గిట్టుబాటు ధర చట్టం, భవన కార్మికుల పథకాలు వంటి అంశాలపై నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వచ్ఛమైన లేబర్ కోడ్లను, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు, ఇల్లు కూడా స్మార్ట్ మీటర్లు, గవర్నమెంట్ జరిగిన మమ్మల్ని గుర్తించండి. 26,000 30,000 జీతాలు అట్లనే గుర్తించండి. ఆ పథకాలు రావు, ఈ పథకాలు రావు, మేము ఎట్లా ఉండాలి? ఆడవాళ్ళు రోడ్డు మీదకి ఎక్కితే బాగుంటుందా? పైన ఉండి మాట్లాడతారు సనాతన ధర్మం, ఆ ధర్మం అంటే ఏ ధర్మం పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో? కనుక నేను ఈ సభముఖంగా చెప్తున్నాను, ప్రజలు కూడా దీన్ని గమనించి మా పట్ల ప్రభుత్వం చూపకపోయినా మీరైనా వేసి మీ ప్రభుత్వానికి మీరు చెప్పండి. ఎందుకంటే రాజకీయంగా మీరు పోతుంటారు కాబట్టి మీ దగ్గర ఉండే మీ నాయకులకి మీరు 2,000 నుంచి ఇప్పుడు 18,000 వరకే ఉంది. వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేయాలి, లేదంటే సమాన పని సమాన వేతనం చేయాలనే కోరిక ఒకటి ఉంది. మరియు ఇప్పుడు సచివాలయాల వ్యవస్థ కింద కూడా మా ఏఎన్ఎంస్ను తీసుకోవడం జరిగింది. ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎం ఉంది. వాళ్ళను మా మదర్ డిపార్ట్మెంట్ అంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కు చేయాలి అని అదొకటి మాది కూడా నినాదం. రద్దు చేసి ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ 4 లేబర్ కోడ్లకి అమలు చేస్తే ఖచ్చితంగా మనం మాట్లాడే హక్కు లేదు. ఈ రకంగా సమ్మె చేసే హక్కు లేదు. మనం అంతా తీసుకుపోయి జైల్లో పెట్టే పరిస్థితి రాబోతుంది. అడిగే హక్కు లేదు. ఎందుకోసం ఈ రకంగా చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే, ఈరోజు పెట్టుబడిదారులు వాళ్ళకి లాభాలు ఇంకా ఎక్కువ కావాలా? ఈరోజు 8 గంటలు పని చేసే వాళ్ళకి లాభం రాదు. అందుకని 12 గంటలు 14 గంటలు పని చేయమని చెప్తున్నారు. అందుకని ఈ చట్టాలు అడ్డమున్నాయి వాళ్ళకి. మరి ఈరోజు స్కీమ్ వర్కర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా మనం గుర్తించండి అని పోరాడుతున్నారు. ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకం అమలు కావాలంటే ఈరోజు స్కీమ్ వర్కర్లు పనిచేస్తేనే అమలయ్యేది. ఈ ప్రభుత్వంలో భాగంగా